హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మూడో వేలు ఎత్తుగా ఉంటుంది కదా అన్నిటికంటే. ఎవరికైనా పట్టుకుందా? అది అధికారులు, ఇందాక చెప్పాను కదా, ప్రైమ్ మినిస్టరు, ప్రెసిడెంటు. మన దేశమే కాదు, పక్కన బంగ్లాదేశ్లో గందరగోళం, ఇటుపక్క పాకిస్తాన్లో గందరగోళం, అటుపక్క శ్రీలంకలో భయంకరమైన దరిద్రం. ఏంటండి, ఇటుపక్క దేశంలో యుద్ధం వస్తే మనకేం అవదా? పాకిస్తాన్ మీద బాంబు వేస్తే మనకేం అవదా? మొత్తం. అందుకే అక్కడ యుద్ధం అంటే ఇక్కడ పెట్రోల్ రేటు పెరుగుతుంది, అక్కడ యుద్ధం అంటే ఇక్కడ కరువు వస్తుంది. ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి నష్టాలు కలుగుతున్నాయి. కాబట్టి ప్రజలందరి కొరకు మనం ప్రార్థన, నాయకుల కొరకు ప్రార్థన. ఆ తిక్క నాయకులు ఉంటారు కొంతమంది, ఇట్లా నొక్కారంటే సారు 30 సార్లు ప్రపంచం అంతా కాలిపోయాన్ని బాంబులు పెట్టుకున్నారు. ఒక్కొక్కళ్ళు పెద్ద గొప్ప మిసైల్స్ పెట్టుకున్నారు. ఇట్లా నొక్కితే చాలు మంట మండిందంటే మొత్తం ఒక ఊరు ఒక దేశం కాదు, ప్రపంచాన్ని నాశనం చేయగలిగినంత ఆ నాశన శక్తులను పెట్టుకున్నారు. అవన్నీ జరుగుతాయండి. ప్రభు రాకడ కొరకు దేవుడు ఊరుకున్నాడు. అంచెదనములు ఏం జరుగుతుందంటే పంచభూతములు మహావేంద్రముతో లయమైపోతాయి. పంచభూతాలు అంటే ఏంటి? ఆకాశము, భూమి, గాలి, నీరు, అగ్ని. మనం ఎక్కడ ఉంటావు అప్పుడు? ఆకాశాన్ని ఉండదు, భూమి ఉండదు, సముద్రం ఉండదు, ఏంటంటే అగ్ని ఉండదు, గాలి ఉండదు, ఇంకేముండదు. ప్రభు రాకడ సమీపంగా ఉందండి. నూతన ఆకాశము నూతన భూమిని కలుగజేస్తానన్నాడు. ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు నూతన యెరూషలేములో మనం ఉంటాం. అది మన నిరీక్షణ. క్రైస్తవ భక్తి భుక్తి కోసం కాదు, ఈ లోకంలో అన్ని మేలు కలగడానికి కాదు, మరణించిన తర్వాత ఉన్న శాశ్వతమైన జీవితం కొరకు. కాబట్టి అధికారుల కొరకు ప్రార్థించాలి. ఆ తర్వాత ఇంకోటి ఉందంటే దాన్ని ఏమంటారు? రింగ్ ఫింగర్ అంటారు. ఏంటంటే చాలామంది ఉంగరం ఏలుకి పెట్టుకుంటారు. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ వీక్ ఫింగర్. ఇది బలహీనమైన, ఇవన్నీ పనిచేసినంతగా ఇది పనిచేయదు. మీరు చూడండి, ట్రై చేయండి. ఇవన్నిటిని దేనికన్నా వాడతారు. కనీసం ఇదన్నా చెవు దొర తీసుకోవడం వాడు. దీన్ని ఎక్కువ వాడరు. తంబు అసలు లేకపోతే ఏం చేయలేం. మనం తంబు కట్ చేసుకుంటే 4 ఏళ్లతో ఏం చేయలేం. ప్రతి ఏళ్ళు ముఖ్యమే, కానీ ఇది కొంచెం సపోర్టివ్ అంతే, బలహీనం. అది నువ్వు బలహీనంగా ఉందని దానికి ఏం చేస్తారంట? రింగు పెడతారు. ఏంటండి దానికి? సఫరింగు. ఏమి రింగు? బంగారం రింగ్ కాదు, సఫరింగ్. ఎవరు శ్రమల్లో ఉన్నారో, ఎవరు వరద బాధితులు ఉన్నారో, ఎవరు యుద్ధ భూమిలో నష్టపోతున్నారో, ఎవరు హాస్పిటల్స్లో పడకల మీద ఉన్నారో, ఎవరు అడుగు తింటూ ఆహారం లేకుండా పస్తులు ఉండే వాళ్ళు ఉన్నారో, వాళ్ళ కోసం మనం ప్రార్థన చెయ్యాలి. మన గుప్పిలి విప్పాలి. చూసారండి, బలహీనుల కొరకు మెంటల్లీ రిటాలియేట్. కొంతమందికి బ్రెయిన్ పెరగదు, మనిషి బాగానే ఉంటాడు, బుర్ర పనిచేయదు. కొంతమందికి వికలాంగులుగా ఉంటారు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్, ఏదో ఒక లోపం ఉంటుంది. అలాంటి వారిని మనం ప్రేమించాలి, వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. బలహీనుల కొరకు. హాస్పిటల్కి వెళ్తేనండి మనం మంచి ప్రార్థన చేయవచ్చు. అసలే అట్లా పోయి మీ వాళ్ళు ఎవరు లేకపోయినా సరే అలా పోయి ఒకసారి తిరిగి వచ్చేయండి. ఇంటికి వచ్చాక మీ ప్రార్థన రాకపోతే నన్ను అడగండి. నీకు వదనాలైనా, ఆ కాలు తీసేసాం, నాకు కాళ్ళు ఇచ్చావయ్యా, వదనాలయ్యా. ఆడు మూలుగుతూనే ఉంటాడు, నాకు మూలుగుడు లేదయ్యా, నీకు వదనాలు. అమ్మో వాళ్ళ గుండె ఆపరేషన్ అంత, నా గుండె బల కొట్టుకుంటుందే, నీకు వందనాలు అని నీ కృతజ్ఞత వస్తుంది. వాళ్ళ మీద జాలి దయ కలుగుద్దండి. అందుకే నేను మొదట సేవ చేసిన సేవ అంతా హాస్పిటల్ సేవే. మెడ్రాస్ పోయినప్పుడు తెలుగు రాదు నాకు. మొదట్లో కాకినాడ ఉంది కదా, అక్కడ తెలుగు రాదు. కాబట్టి తెలుగు వాళ్ళు ఎక్కడున్నా, తమిళ్ రాదు, ఎక్కడున్నాడు తెలుగు వాళ్ళని ఎత్తుకుంటూ పోతే అందరూ అరవ భాష కచ్చ అంటుంటారు. ఇప్పుడంటే టీవీలో వచ్చారు కాబట్టి మీకు కొంచెం భాషలు తెలుస్తున్నాయి. అప్పుడు ఏ భాష ఏంటో మనకి అసలు తెలియదు, ఇప్పుడు వినాం. కాబట్టి అక్కడ అర్థం కాక ఏం చేయాలని చూస్తే, అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, జనరల్ హాస్పిటల్, సెంట్రల్ స్టేషన్ ఎదురుకుంటా, రైల్వే స్టేషన్ ఎదురుకుంటా. అక్కడ తెలుగు వాళ్ళు ఉంటారని వెళ్తే హాస్పిటల్స్లో నెల్లూరు నుంచి, తడ నుంచి, ఆ బోర్డర్ నుంచి వచ్చిన తెలుగు వాళ్ళు బెడ్ల మీద ఉండేవాళ్ళండి.
వాళ్ళ నడుచుకుంటూ వాటిలో పోతే వాళ్ళు తెలుగు మాట్లాడుకుంటే మీరు తెలుగు వాళ్ళ అంటే అవునయ్యా నువ్వు తెలుగుడువా నిన్న నుంచి మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదయ్యా ఈ బయట మీద పడేసిపోయారయ్యా అంటే వాళ్ళు కూర్చొని కాసేపు వాళ్ళ బాధలేని వాళ్ళకి ప్రార్థన చేయనా అంటే అయ్యా చెయ్యయ్యా అని ప్రార్థన. ఇప్పుడంటే మీరు నేను తెలుసు కాబట్టి ప్రార్థన చేయమంటున్నారు. అప్పుడు నేను అడిగి ప్రార్థన చేసేవాడిని, ఏమంటావు ప్రార్థన? కొంతమంది అక్కర్లే అంటాడు, కొంతమంది అయితే మా అక్కర్లే అంటారు కొంతమంది. సరే అక్కర్లేదు సరేలేవు సార్ ఆలోచించండి అని కొంచెం చెప్పేసి వచ్చేస్తాం, అంతే ఆర్గ్యుమెంట్ పెట్టుకునేది. బలహీనుల కోసం, హాస్పిటల్లో, వ్యాధుల్లో, పడకల్లో ఉన్న వారి కోసం, వృద్ధుల కోసం, వృద్ధులను చూస్తుంటే మరి జాలేస్తుంది. చాలామంది వృద్ధులు ఇవాడు నడవలేని వాళ్ళు కూడా మీటింగ్ వచ్చారండి. వాళ్ళ కుర్చీల్లో కూర్చోబెట్టారు, ఎవరో మోసుకొచ్చారు, కర్రల సాయంతో వచ్చారు. వాళ్ళని చూస్తుంటే చాలా వారితో ఎక్కువసేపు మాట్లాడతారు నేను, వారితో వారి సంగతులు చెప్తుంటే వారు వినేవాళ్ళు లేరు ఎవరు. మన వృద్ధులకి మనం మందులే వలక్కర్లేదండి, వాళ్ళ దగ్గర కూర్చొని అవ్వ ఎట్టున్నావు, అమ్మ ఎట్టున్నావు అని అడిగితే వాళ్ళకి ఆరోగ్యం, ధైర్యం వచ్చేస్తుంది. వారి కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుందాం. అయ్యా నీకు వందనాలయ్యా, మోకాళ్ళ ప్రార్థన మాకు నేర్పించయ్యా. దేవాది దేవుడు అయి ఉండి మా కొరకు ఈ లోకంలోనికి వచ్చి మోకాళ్ళుని మా కొరకు ప్రార్థించావు కదా, ఆ గెత్సెమని తోట ప్రార్థన మాకు దయచేయ్యా. మా భారాలన్నీ మోసి చెమట గొప్ప రక్త బిందువు వలె కారునట్లు ప్రసవ వేదనతో మా కొరకు చేసిన ప్రార్థన ఇవాళ మాకింత గొప్ప రక్షణ ఇచ్చిందయ్యా. మేమును నశించిపోతున్న వారి కొరకు ప్రార్థించడానికి సహాయం చేయ్యా. తండ్రి, ఈ లోకములో సమాధానము దయచే, నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచిన ఆయన. నవాహు దినాల వలె, లోతు దినాల వలె పాపం పెంచిపోయిన దినాల్లో మేమున్నామే. నీ వస్తే నేను ఎత్తబడతానా, నీ వస్తే నీ రాజ్యంలో ఉంటానా అని మమ్మల్ని మేము పరీక్షించుకొని మెలకువగా ఉండి ప్రార్థన చేయడానికి సహాయం చేయి. తిండి వలన, ఐహిక విచారణ వలన మత్తులమై ఉండక నాయన మెలకువగా ఉండి ప్రార్థన చేయటకు సహాయం చేయి. ఈ సాయంత్రం ఆరాధనకు వచ్చారో ఎవ్వరు మేలు పొందకుండా పోనివద్దయ్యా. ఇది వారి జీవితంలో గుర్తించుకున్న రోజుగా ఉండినట్లు నీ అభిషేకము దయచేయను ఆయన. నీ అగ్నిని మా మీద కురిపించును ఆయన. ప్రతి కల్మషాన్ని దహించి వేయి తండ్రి, ప్రతి లోపాన్ని సరిచేయను ఆయన. ప్రతి కొరతను తీర్చి ప్రభువా, ప్రతి బాధ నుంచి విడిపించిన ఆయన. ప్రతి కన్నీటి బాష్పాన్ని తుడిచివేయి ప్రభువా. సమాధానం మా గుండెల నిండా ఉండడానికి, సంతోషంతో మా బ్రతుకుల్లో సాగడానికి, నిన్ను మహిమపరిచే బిడ్డలుగా నీ రాకడ వరకు నిలిచి ఉండడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది నేను మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా ఎవరైనా కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేస్తాను. బ్రతుకు దినం వేరేమి కోరలేను, జీవితాంతం నీ దయలో కాయుమయ్యా బ్రతుకు దినం. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు, నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా, నీదు బిడ్డగానే సాగేదా. యేసునాథ నీకే వందనా.
నీకై బ్రతికేదా